ప్రభుత్వంలో మీకు అవకాశం ఇచ్చి మమ్మల్ని అపోజిషన్‌లో కూర్చోబెట్టిరంటే మా బాధ్యతగా మేము డెఫినిట్‌గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో అసలు ఎట్లాంటి ప్రశ్నించే గొంతుకను నొక్కలేదా? ఆ అంశాలను తీసుకొనొస్తా, స్కీమ్స్ తీసుకొనొస్తా, కొత్త చట్టాలను తీసుకొస్తా అన్నోళ్ళు, చట్టాలని పక్కకు పెట్టండి. ఏది గూడా గతంలో జరిగిన అభివృద్ధిని గూడా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చేసిన అప్పులు చేయబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, ఆ పథకాలకి డబ్బులు సరిపోతలేవని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. బహిరంగంగానే చెప్తున్నాడు. ఒక ట్వీట్ చేసిన వ్యక్తి ఎక్కడున్నారో ట్రేస్ చేయగలుగుతారు గానీ, ఒక ఫోక్సో కేస్ అయిన వ్యక్తిని ట్రేస్ చేయలేని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉందా? అంటే ఇప్పటివరకు మీరు చూసుకున్నారా? మీరు అసలు గతంలో 2 సార్లు మీరు గెలిచారు. కానీ మూడోసారి ఓడిపోవడానికి కారణాలు ఎప్పుడన్నా అది అంటే రేవంత్ అందరికీ రెడ్డి తెలుసు. గారు రాహుల్ గాంధీకి వెన్నుపోటు పోటీ పడుస్తున్నారు. కట్టప్ అయిపోయినంటారా? అధికారంలో ఉండి ఒక చైర్‌లో కూర్చున్నోని ఆ చైర్‌కి నీకు వాల్యూ ఇయ్యాలి, దొరకాలి అనంటే నీ మాట తీరు, నీ పనిచేసే విధానం చేంజ్ చేసుకోవాలి. అదే ధీటుగా మేము సమాధానం చెప్తే మా మీద కేసైతది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద? ఆయన పెట్టిన చట్టం ఆయనకెందుకు ఇంప్లిమెంట్ కాదు? ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి, వాళ్ళనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.